స్థానిక పోలీసు పెరేడ్ గ్రౌండ్ నందు సోమవారం భారత రాజ్యాంగ సృష్టికర్త బహుముఖ ప్రజ్ఞాశాలి భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగిందని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అంబేద్కర్ భారతదేశానికి చేసిన సేవలను స్మరించుకుంటూ భీమ్ రావ్ అంబేద్కర్ రామ్జీ భీమాభాయ్ దంపతులకు 14వ సంతానంగా 1891 ఏప్రిల్ 14న జన్మించడం జరిగిందని గుర్తు చేశారు. బాల్యం నుండి ఆయన సామాజిక వివక్షతను తీవ్రంగా ఎదుర్కొన్నాడు. ఎలా అయినా ఉన్నత చదువులు చదువుకుని సామాజిక వివక్షతను రూపుమాపాలని దృఢ సంకల్పంతో బొంబాయి నందు మెట్రికులేషన్ విద్యను అభ్యసించడం జరిగిందన్నారు. అలాగే స్వాతంత్ర భారతదేశపు మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా కూడా తన సేవలను భారత జాతి నిర్మాణం కోసం అందించారన్నారు. ఈ విధంగా ఆయన దేశానికి చేసిన సేవలు ఘనమైన సేవలను జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఏఆర్ శ్రీనివాసరావు, డిఎస్పీ హోంగార్డ్ డిఎస్పీ చిరంజీవి, డిఎస్డబ్ల్యూ డిఎస్పీ చంద్రశేఖర్, ఆర్ఐలు రాజశేఖర్ రెడ్డి, రమణారెడ్డి, మల్లన్న, ఎస్టీఎఫ్ సిబ్బంది, ఏఆర్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, క్యాంపస్ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు. శ్రీ భీమరావ్ రామ్జీ అంబేద్కర్ గారు 1897 సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీన అప్పటి సెంట్రల్ ప్రావిన్స్ సైనిక స్థావరమైన మౌ ఊర్లో, ఇప్పుడు మధ్యప్రదేశ్ లో ఉంది, రామ్జీ మనోజీ సాక్వాల్. సార్ అసలు పేరు భీమరావ్ రామ్జీ అంబేద్కర్. సార్ కుటుంబం ఆధునిక మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో అంటవాడ గ్రామ నివాసులు కావున మరాఠీ నేపథ్యం కలవారు. వీరు వంశీకులు, మహార్ కులానికి చెందినవారు. వీరు ఒక ప్రముఖ భారతీయ న్యాయవాద విశ్వవిద్యాలయం నుండి బిఎస్సి పట్టాలను పొంది చాలా అరుదైన తర్వాత భారతదేశ స్వాతంత్ర్య దళితుల సామాజిక రాజకీయ హక్కులు, భారతదేశ రాజ్యాంగ వ్యవస్థాపన కోసం ఎంతో కృషి చేశారు. 1956లో సార్ బౌద్ధ మతాన్ని స్వీకరించడంతో దళితులు కూడా సామూహికంగా బౌద్ధంలోకి మతమార్పిడి చేసుకున్నారు. 1990లో భారత ప్రభుత్వం అత్యున్నత భారతరత్న పురస్కారాన్ని మరణాంతరం ప్రకటించింది. భారతదేశ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయిన నాయకుల్లో అంబేద్కర్ సార్ ఒకరు. సార్ యొక్క చేసిన విశేష కృషికి సార్ పుట్టినరోజున అంబేద్కర్ జయంతిగా మనం జరుపుకుంటున్నాం. నేడు వారి జయంతి సందర్భంగా ఆ మహావీరునికి నమస్సుమాంజలు అర్పించుకుందాం. अंबेडकर जयंती प्रोग्राम करने का